మేము యుఎస్ఏకి వెళ్ళటానికి మాకు బయోమెట్రిక్ మరియు వీసా ఇంటర్వ్యూ ముంబైలో స్లాట్స్ వచ్చాయి. మాకు సండే బయోమెట్రిక్ అయితే థర్స్డే నాడు వీసా ఇంటర్వ్యూ ఉన్నది. మధ్యలో మాకు 3 రోజులు ఫ్రీగా ఉన్నందున మేము ముంబైలో కొన్ని ప్లేసెస్ చూసాము. వాటి గురించి ఈ వీడియోలో మీకు వివరిస్తాము. హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. మొదటిగా మేము కుర్లా రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కి ఛత్రపతి శివాజీ టెర్మినస్ చేరుకున్నాము. అక్కడ నుండి బస్సులో గేట్వే ఆఫ్ ఇండియా వెళ్ళాము. భారత స్వాతంత్ర్యం తరువాత భారతదేశాన్ని విడిచిపెట్టిన చివరి బ్రిటిష్ దళాలు ఈ గేట్వే గుండానే వెళ్ళాయి. ఈ స్మారక చిహ్నం నిర్మాణం 1913లో పునాది రాయి వేయబడి 1924లో పూర్తయింది. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ఎదురుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సంపత్తి తాజ్మహల్ ప్యాలెస్ హోటల్. 560 రూములు, 44 సూట్లు కలిగి టీవీగా కొలువుదీరి ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరనే ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళే బోటు ఎక్కాము. సముద్ర ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ముఖ్యంగా ఆహారం వేస్తుంటే మనతో పాటే ఎగిరే సీగల్ పక్షులు ముచ్చటగా ఉన్నాయి. గంట ప్రయాణం తరువాత ఘారాపురి ద్వీపంలో ఉన్న ఎలిఫెంటా గుహలు చేరుకున్నాము. ఈ గుహలు 5-6 శతాబ్దాల మధ్య నిర్మించబడి 1987లో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. దీనిలో 5 గుహలు ఉన్నాయి. ప్రధాన గుహలో శివుని విభిన్న ప్రాతినిధ్యాలు ఉన్నాయి. త్రిముఖ సదాశివుడు, అర్ధనారీశ్వరుడు, శివగంగాధరుడు మరియు నటరాజ విగ్రహాలతో పాటు అనేక శివలింగాలు, దేవదేవతామూర్తుల విగ్రహాలు మనల్ని అబ్బురపరుస్తాయి. సాయంత్రం వరకు మేము బస చేసిన బాంద్రా కాంప్లెక్స్లో ఉన్న ఎయిర్బిఎన్బి అపార్ట్మెంట్ చేరుకున్నాము. అన్ని వసతులున్న ఈ ఇంట్లో ఫ్రెష్ అయ్యి జియో వరల్డ్ డ్రైవ్ అనే పెద్ద మాల్కు వెళ్ళి వచ్చాము. రెండవ రోజు మేము 350 రూపాయల టికెట్ గల ఏసీ బస్సులో బాంబే సఫారీకి వెళ్ళి ముఖ్యమైన ప్రదేశాలు తిరిగి వచ్చాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయంలో చరిత్ర పూర్వకాలం నుంచి ఆధునిక కాలం వరకు భారతదేశపు చరిత్రను ప్రతిబింబించే 50,000 ప్రదర్శనలు, కళాఖండాలు అద్భుతంగా అమర్చబడి ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ రాక్ బీచ్. ఇది కిలోమీటర్ పొడవైన నడక మార్గంలో కానీ దిగువ రాళ్లపై కూర్చుని సేదతీరడానికి, కొంత సమయం ప్రశాంతంగా సముద్ర పలలు చూడడానికి అనువైన బీచ్. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఇల్లు మన్నత్ ఈ రాక్ బీచ్కు ఎదురుగానే ఉంది. తరువాతి 12D అడ్వెంచర్లో అనుభవం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దక్లేశ్వర్ శివాలయం
ముంబైలోని అతి పురాతన దేవాలయాల్లో మహాదేవుడు పార్వతీదేవి కుమారులు గణేష్ సుబ్రహ్మణ్య స్వామి వారితో కలిసి కొలువై ఉన్నాడు. ఆనుకునే ఉన్న మహాలక్ష్మి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన దేవీ మహత్యం కలిగిన దేవత మహాలక్ష్మికి అంకితం చేయబడింది. సిద్ధి వినాయక మందిరం లోపల బంగారు తాపడం చేసిన గోపురం కలిగి కుడివైపుకు తిరిగిన తొండం కలిగి 4 చేతులలో కమలం, గొడ్డలి, తావళం, కుడుముల పాత్ర కలిగి సంతానం లేని వారి ప్రార్థన మన్నించి సంతానం అనుగ్రహిస్తాడని ప్రజల నమ్మకం. మధ్యాహ్నం దేశంలోనే అతిపెద్ద నెహ్రూ సైన్స్ సెంటర్ 8 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు పొదలు కలిగి దానిలోనే ఉన్న మంచి క్యాంటీన్లో భోజనం చేసి వివిధ అంశాలు శక్తి, ధ్వని, కైనమాటిక్స్, మెకానిక్స్ మరియు ఇంటరాక్టివ్ సైన్స్ ప్రదర్శనలు చూసి విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పొందవచ్చు. బాంద్రా వర్లీ అనేది పొడవైన సముద్ర వంతెన. భారతదేశంలోని 5వ పొడవైన సీ లింక్ ఇది. ఇరువైపులా ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ స్టీల్ తీగలతో 8 లేన్స్ కలిగి దీనిపై ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. చివరిగా జూహు బీచ్లో 5 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్ర తీరం వెంట స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన షికారు చేసి ఆనందించవచ్చు. సముద్రంలోకి బోటు షికారు ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. ఇలా మా 2వ రోజు టూర్ కూడా ముగించుకొని సాయంత్రం వరకు ఇల్లు చేరాము. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.